మాకు ఎంత అండగా ఉన్నారు రేవంత్ రెడ్డి సార్. ఇప్పుడు చేయిస్తా అంటే మేమేం భయపడం బాధపడం. ఆయన మనసు కరుగుతుంది, ఆయన మారుతాడు, మాకు ఆ నమ్మకం ఉంది. మేము గెలిపించిందే రేవంత్ రెడ్డి సార్ని. మేము ఆర్టీసీలను తలుసుకుంటేనే ఎవరైనా సీఎం అవుతారు. మేము కాదు అంటే వాళ్ళు సీఎం కారంతే, వాళ్ళు ఓడిపోతారు 100%. మమ్మల్ని గెలిపిస్తే వాళ్ళు గెలిచినట్టే అంతే. రేవంత్ రెడ్డి అన్న దిగాల్సిందే, ఇవ్వాల్సిందే. తనకు తెలుసు, తను ఇస్తాడు, మాకు నమ్మకం ఉంది. మా గురించి ఎంత సపోర్ట్ చేసిండో, మా గురించి ఎంత బాధపడ్డాడో మాకు తెలుసు రేవంత్ రెడ్డి అన్న. మా కష్టాలు ఆయనకు తెలుసు, అర్థమవుతుంది సార్. దండం పెట్టి చెప్తున్నాం రేవంత్ రెడ్డి సార్, మీరు సీఎం కాకముందు మాకు ఎంత సపోర్ట్ ఉన్నారు, మీ మాట మాకు ఎంత బలం ఉండే, మాకు ఎంత ధైర్యం ఉండే. మీరు వస్తారు, మేము బాగుపడతామన్న ఆశ మాకు కలిగి ఉండే. మీరు రాగానే ఒక పిఆర్సీ ఉంటే ఇచ్చిండ్రు, ఇప్పుడు ఉన్నాయి కూడా నీకు తెలుసు, ఇవ్వాలే వాళ్ళకు. పాపం వాళ్ళకి శాలరీ తక్కువ ఉందని తెలుసు. ఎక్కడ సార్, మేము కూడా MBAలు BAలే చేసి వచ్చినాం సార్. అందరికి టీచర్ డ్యూటీలే రావాలంటే మరి ఆర్టీసీలో ఎవరు చేయాలి సార్? వాళ్ళు టీచర్లకు లక్షల శాలరీ సార్, మాకు లేదు. 23 ఏళ్ళు సార్ డిపార్ట్మెంట్ లో డ్యూటీ చేయబట్టి ఇప్పటి వరకు వస్తే 45,000 జీతమే కట్టి 23 ఏళ్ళు నేను 45,000 జీతం వస్తే మేము ఎట్లా బతకాలి సార్? ముగ్గురు పిల్లలు, ఇద్దరు పిల్లల చదువులు. మా పిల్లలు కూడా మంచి పొజిషన్లకు వెళ్ళాలంటే మాకు కూడా జీతం ఉండాలి సార్. మీకు తెలియదు ఏముంది రేవంత్ రెడ్డి సార్, మీరు అక్కడ ఏది అది ఎల్బీ నగర్, సరూర్ నగర్ మీటింగ్ లా ఆ రోజు మీరు వచ్చిండ్రు, మాకెంత అండగా మాట్లాడిండ్రు. బాబన్న చనిపోతే మీరు ఎంత రిస్క్ తీసుకున్నారు సార్. మీ మంచితనం మేము అంత తొందరగా మర్చిపోం సార్. మీరు మంచి చేస్తారని మాకు నమ్మకం ఉంది. మళ్ళీ మేము మీ సైడే ఉంటాం. మా ఆర్టీసీ వాళ్ళు ఏకత్వం అయ్యి ఎవరినైతే గెలిపియాలనుకుంటామో వాళ్ళు 100% గెలుస్తారు సార్. మా వల్లనే సార్ మీరు గెలిచిండ్రు. మేము చెప్తున్నాం సార్, దిగొస్తారని నేను నమ్ముతున్నాం సార్. దిగిరండి సార్, దిగకపోతే ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది సార్. డిపార్ట్మెంట్ లో చాలా మంది ప్యాసింజర్లకు ఇబ్బంది అవుతుంది. ఎందుకు సార్ మమ్మల్ని కష్టపెడితే ఏమొస్తుంది సార్? మీరు ఎంతో మందికి ఎన్నో ఇస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ మేము ఆవగించంత కాదు, మేము మమ్మల్ని కూడా చూడండి దయచేసి. 2 PRCలు బకాయిలు ఇచ్చేయండి. ఆ విలీనం ఏందో మీరు ఆలోచించి కలపండి. మళ్ళా అద్దె బస్సులు వద్దు సార్, మీరు గవర్నమెంట్ బస్సులు మీరే కొనండి సార్. మీకు ఆ సత్తా ఉంది, మీకు సత్తా లేదా సార్? మీరు యంగ్ హీరో సార్. మీరు మా సైడ్ లో, మా ఆర్టీసీ సైడ్ లోనైతే మాకు హీరో. మీకు సత్తా ఉంది సార్. మీరు అనుకుంటే ప్రతి ఒక్కటి ఇచ్చి తీరుతారు. మీకు ఇంకా లైఫ్ ఉంది సార్. ఇంకా 4-5 సార్లు మీరు సీఎం అవుతారు సార్. ఖచ్చితంగా మాకు సాయం చేయండి సార్. మా ఆర్టీసీ వాళ్ళకి సాయం చేస్తే 100% మీరే సీఎం అవుతారు. మళ్ళీ మీరే. మా ఫ్యామిలీస్ తక్కువ లేరు. మా పిల్లలు, మా అత్తలు, మా ఆడబిడ్డలు, మా యారన్లు, అన్ని కుటుంబాలలో తలుసుకుంటేనే కదా సార్ ఇప్పుడు మీరు సీఎం అయింది. మరి అయ్యేటోళ్ళు ఎందుకు కాకపోయిండ్రు సార్? మళ్ళీ మీరే అవుతారు. మాకు ఇచ్చేయండి సార్, మీకు దండం పెట్టి చెప్తున్నాము. మీరు ఎలక్షన్లకు ముందు అమ్మా నేనున్నా, చెల్లే నేనున్నా అని చెప్పిండ్రు. ఇప్పుడు ఎక్కడ పోతారు సార్? ఇందులో మీ తప్పేం లేదు సార్. ఎవరిదో గూడుకుటామి జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మీరు ఇస్తారు సార్, మాకు నమ్మకం ఉంది. సీఎం సార్ అయితే ఖచ్చితంగా దయామయుడు, ఇస్తాడు. నా పేరు పుష్ప.